నమస్కారమండి, ఎట్నారందరూ? ఈరోజు మన స్టైల్లో గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ ఎట్టా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కేజీ చికెన్ తీసుకుని అందులో అల్లం, వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కొంచెం బిర్యానీ మసాలా వేసుకోండి. అట్టాగే కమ్మటి పెరుగు, కొన్ని వేయించిన ఉల్లిపాయలు, పుదీనా వేసి ముక్కలకి మసాలా పట్టేలా బాగా కలపండి. దీన్ని అట్టా గంటసేపు పక్కన పెట్టేయండి. అప్పుడే ముక్కకి రుచి అబ్బుతాది. ఇప్పుడు ఎసరు పెట్టుకుని అందులో బిర్యానీ దినుసులన్నీ వేసి నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని వేయండి. అన్నం 80% ఉడికాక నీళ్ళన్నీ వడకట్టేయాలి. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేరమ్మా. బుట్ట మీద బుట్టబట్టి బుక్క మీద చుక్కపెట్టి వాగల్లే నడిచేవే. నీ బుట్టలోని పువ్వులని గుట్టులన్నీ రట్టు చేసి నన్నీడా పిలిచేనే. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేనమ్మా. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ, నీ కొంగు పొంగు నా గుండె కోసేరమ్మా. బుట్ట మీద బుట్టబట్టి బుక్క మీద చుక్కపెట్టి వాగల్లే నడిచేవే. నీ బుట్టలోని పువ్వులని గుట్టులన్నీ రట్టు చేసి నన్నీడా పిలిచేనే. ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ. ఇక అసలైన పని, ఒక మందపాటి గిన్నెలో మ్యారినేట్ చేసిన చికెన్ వేసి దానిపైన ఈ అన్నాన్ని లేయర్లుగా వేసుకోండి. పైన కొంచెం నెయ్యి, కొత్తిమీర చల్లేసి ఆవిరి బయటికి పోకుండా మూతతేయండి. ఒక ఉత పెట్టేయండి. ఒక 20 నిమిషాలు చిన్నన్న మంట మీద దమ్ చేస్తే ఆ వాసనకి ఊరంతా తెలిసిపోవాలంతే. అంతే, వేడివేడి చికెన్ దమ్ బిర్యానీ రెడీ. సానా రుచిగా ఉంటాది. మీరు కూడా ఎట్టాగే ఒకసారి ట్రై చేసి ఎట్టా వచ్చిందో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.